అబ్దుల్ కలాము స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకుని మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. మదర్ తెరిసా చెప్పటానికి బోర్డు లేక, రాసే పలక లేక, మట్టి నేల మీద చెక్కతోటి రాసి పిల్లలకి పాఠాలు నేర్పింది. సో, అంత గొప్పవాళ్ళు పెరిగిన మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకిలా భ్రష్టు పట్టిపోతుంది? సో, దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఇవాళ మనం మాట్లాడుకుందాం అనుకునే టాపిక్ అండి ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇది అంటే చాలా మంది పేరెంట్స్ కి కూడా మంచి ఇంపార్టెంట్ టాపిక్. నాకు తెలిసింది నేను చెప్దాం అనుకుంటున్నా, బట్ అది కరెక్ట్ కానివ్వండి, తప్పు కానివ్వండి, మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను గ్యాదర్ చేసిన అనాలిసిస్ ప్రకారం నేను మాట్లాడుతున్నా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే, నిజంగా అసలు ఒకప్పుడు మన దగ్గర ఎంత హైలీ ఇంటలెక్చువల్స్, పెద్ద పెద్ద మన ప్రొఫెషనల్స్, ఎకనమిస్టులు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడున్న శశి థరూర్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎప్పుడు ఒకప్పుడు ఎలా చదువుకున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లలో. మన అబ్దుల్ కలాం గారు కానివ్వండి, గొప్ప గొప్ప వాళ్ళండి. అసలు వాళ్ళు ఎంత హైలీ ఇంటలెక్చువల్స్. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి ఆక్స్ఫర్డ్లలో, హార్వర్డ్లలో కూడా చదివొచ్చారు. సో వాళ్ళంతా ఒకప్పుడు చిన్నప్పుడు ఏ స్కూల్స్లో, ఏ కాలేజీలో చదువుకున్నారు? గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యి మన దేశాన్ని పరిపాలించే స్టేజ్కి వచ్చారు వాళ్ళు. అలాంటి టాప్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇండియాలో ఇప్పుడు ఎంతకి దిగజారిపోయిందంటే, మన పిల్లోడు 3 లక్షలు సంవత్సరానికి కట్టే స్కూల్లో చదవకపోతే మనకి నామోషి అనే స్టేజ్కి వచ్చారు పేరెంట్స్. అంటే ఒక 25,000 30,000 ఫీజు కట్టి జాయిన్ చేస్తే, మీ పిల్లోడు దాంట్లో చదువుతున్నాడు, మావాడు పెద్ద స్కూల్లో చదువుతున్నాడు, అసలు మావాడు ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాడు. అంటే డబ్బు డబ్బు డబ్బు, మనీ, చదువు కొంటాం అనే స్టేజ్కి వచ్చేసింది. చదువుకోవడానికి వెళ్తున్నాం అనే వాళ్ళం ఒకప్పుడు, కానీ ఇప్పుడు చదువు కొనడానికి వెళ్తున్నాం అనే స్టేజ్కి వచ్చింది. సో అది చివరికి దిగజారి ఏ స్థాయికి వచ్చింది అంటే, ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నారు కదా, సిబిఐ వాళ్ళు నాక్ అఫీషియల్స్ని ప్లస్ స్కేల్ యూనివర్సిటీ అఫీషియల్స్ని అరెస్ట్ చేశారు. అంటే దొంగ ఏ స్టార్ రేటింగ్ కోసము లంచాలు ఇచ్చి ఇన్స్పెక్షన్ వచ్చిన వాళ్ళకి మేనేజ్ చేసి దొంగ ఏ స్టార్ రేటింగ్ తెచ్చుకున్నారన్న దాంట్లో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి కేఎల్ యూనివర్సిటీకి ఒక 5 years అక్రెడిటేషన్ అప్లై చేయడానికి ఛాన్స్ లేదని బార్ చేశారు. అంటే మన దేశ చరిత్రని ఒకప్పుడు ఒక స్టేజ్కి తీసుకొచ్చిన గొప్ప గొప్ప వాళ్ళ నిజంగా ఎక్కడికి వెళ్ళినా అండి, ఇప్పుడు వరల్డ్ మొత్తంలో ఇండియన్స్ అంటే మంచి నేమ్ ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ. ఏది చివరికి కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్లో కూడా మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కానీ, లేకపోతే తమిళ వాళ్ళు కానీ, నార్త్ ఇండియన్స్, అంటే అంత అక్రాస్ స్ప్రెడ్ అయిపోయారు మన వాళ్ళు. సో ఐటీ పరంగా కానీ, నాన్ ఐటీ పరంగా కానీ రకరకాల జాబులు చేస్తూ ఎక్కడెక్కడెక్కడో స్ప్రెడ్ అయిపోయి మన ఇండియా పేరుని మనం ఎక్కడికో తీసుకుపోతుంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ నిజంగా ఒక మన 2 కాలేజీలు ఉన్నాయి కదా మన దగ్గర, పేరు వద్దులే కానీ, అబ్రాడ్లో కూడా వాటికి ఎంత పేరుందంటే, మన సీవీలో చివరికి అక్కడ చదువుకున్నాం ఇంటర్మీడియట్ అని అంటే ఈ సీవీ పక్కన పడేయని రానే అంత గొప్ప పేరు వచ్చింది వాళ్ళకి. ఆ ఏం చదువు అంటే, వీళ్ళు ఇప్పుడు ఏ స్టార్ రేటింగ్ తీసుకోవటానికి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసుకొని చివరికి పరువులు పోగొట్టుకున్న పెద్ద యూనివర్సిటీ. అంత పెద్ద యూనివర్సిటీ అంటే ఎన్ని రోజుల నుంచి ఈ యూనివర్సిటీకి ఉన్న రేటింగ్ నిజంగా ఫేక్ రేటింగ్ అయినా. అండ్ అందులో చదువుకుని మంచి మంచి జాబులు చేసేవాళ్ళు, డెవలపర్స్, ఐటీలో, దాంట్లో మెకానికల్ పరంగా బోల్డ్ మంది ఇంతకుముందు చదువుకున్న వాళ్ళంతా ఒక స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు చదివే ప్రజెంట్ పిల్లల తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారండి. ఇప్పుడు ఈ నేమ్ అనేది వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిపోయి, ఇదివరకు ఏదైనా జరిగితే మనకు మీడియాలో తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఏది జరిగినా కానీ ఫాట్ మంది తెలిసిపోతుంది. అలానే మన అమెరికాలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే నవ్వుతారండి. మీకు తెలియదు, చాలా చోట్ల మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా అవహేళనగా మాట్లాడతారు. ఎందుకంటే మన దగ్గర ఈ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ కూడా వాళ్ళు గంటలు గంటలు రుద్దిస్తారు, సబ్జెక్ట్ ఉండదు, బట్టి కొట్టిస్తారు, అందరికీ అన్ని తెలిసిపోయినాయి ఇప్పుడు.
నిజంగా ఇంత క్లాస్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. వరల్డ్ క్లాస్ కాలేజ్ ఐఐటి. ఐఐటి నిజంగా ఎక్కడి నుంచో అబ్రాడ్ నుంచి వచ్చి ఐఐటి చదువుతారు అక్కడ. ఎన్ఐటీలో చదవడానికి అబ్రాడ్ నుంచి ఎన్ఆర్ఐ కోటాలు కూడా ఉన్నాయి చూసారా. అబ్రాడ్ నుంచి వచ్చి ఎన్ఆర్ఐ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఎన్ఐటీలో చదువుతారు. అంటే ఎంత హై స్టాండర్డ్స్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ అవి. కానీ ఈ యూనివర్సిటీలు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరువు తీస్తున్నాయి. సో గవర్నమెంట్ ఇప్పుడు మన ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. ఇప్పుడు బడిపంతుల జీతాలు అంతంత పెరిగినాయి, లక్షలు పెరిగినాయి. వాళ్ళు నిజంగా ఎంత మంచి పిల్లల్ని తయారు చేస్తారంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో. నిజంగా మన గవర్నమెంట్ టీచర్లు చాలా గ్రేట్ అండి. కొన్ని మన ఊర్లలో ఉంటాయి స్కూల్స్, సిటీలలో టౌన్లలో ఎవడు గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించాడు. గవర్నమెంట్ స్కూల్కి మన పిల్లల్ని పంపిస్తున్నామంటే మనకి నామోషి. ఎందుకంటే అక్కడ అంతా ఫీజు కట్టలేని వాళ్ళు లేకపోతే అలాంటి వాళ్ళు వస్తారని. నిజంగా ఒక్కసారి హిస్టరీ చెక్ చేసుకోండి, ఐఏఎస్లో ఐపీఎస్లో అంత గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఇవి వస్తాయి మన టీచర్లకి. సో వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ డెడికేటెడ్గా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించడానికి స్పెండ్ చేస్తారు. సో వాళ్ళు ఏదో జీతాలు తీసుకున్నంత మాత్రాన జీతాలు తీసుకుంటున్నారు, టైంపాస్ చేస్తున్నారని కాదండి. కానీ వాళ్ళు టైం స్పెండ్ చేసి పిల్లల మీద ఒక ఇంట్రెస్ట్ తోటి వాళ్ళని మంచిగా చదివించి ర్యాంకులు తెప్పించి వాళ్ళు చివరికి ఐఏఎస్లో ఐపీఎస్లో అయ్యే రేంజ్కి తీసుకుపోతారు. మరి ఇక్కడ మనం 3 లక్షలు కట్టి ఎల్కేజీ నుంచి 3 లక్షలు కడుతున్నాము. ఒక 10-15 ఏళ్ళకు ఒక 50 లక్షలు అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి మనం డబ్బా కొట్టు చైనా బ్యాచ్లో జాయిన్ చేస్తాము. వాడక్కడ పొద్దున్నే 7 నుంచి నైట్ 7 దాకా తోముతాడు. ఇంటికి వస్తే కనీసం పిల్లోడికి 10 నిమిషాలు రెస్ట్ తీసుకునే పని ఉండదు. వాడు చదివి కాదు, బట్టి కొట్టి. నాలెడ్జ్ లేదు వీళ్ళకి, నాలెడ్జ్ అస్సలు లేదండి. వీళ్ళకి ఏముంది అంటే సబ్జెక్ట్ ఉంది. అసలు నిజంగా ఆ కాలేజీలలో చదివే వాళ్ళకి ప్రతి ఓడికి 99% అంట. ఇంకా చదివేవాడికి చదవడానికి తేడా ఏముంది? అక్కడి నుంచి ఎట్లో గొట్లో కొట్టుకొని తప్పిదారి అందులో మంచి బాగా చదువుకునే ఇంటలెక్చువల్స్ కొంతమంది ఐఐటికి వెళ్తారు, కొంతమంది ఎన్ఐటికి వెళ్తారు. మిగిలిన ఫిల్టర్ అయిపోయిన వాళ్ళందరూ ఎంసెట్లో కొంచెం మంచి యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకుని వస్తారు. మంచి యూనివర్సిటీస్ అని సెలెక్ట్ చేసుకుని వెళ్తా అంటే ఇలా ఇప్పుడు ఈ నాక్ వాళ్ళు దొరికారు కదా, వీళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ ఏజెన్సీ వాళ్ళు. ఇప్పుడు ఈ ఒక్క యూనివర్సిటీకి చేశారని గ్యారంటీ లేదు. ఇంకెన్ని యూనివర్సిటీలకు చేశారో. స్లోగా తవ్వుతూ ఉంటే ఒక్కోటి సిబిఐ వాళ్ళు తవ్వుకుంటూ పోతా అంటే అన్ని బయటపడతా ఉంటాయి. సో అంటే ఏ యూనివర్సిటీని నమ్మాలి, ఏ యూనివర్సిటీ రేటింగ్ని నమ్మాలి? ప్లస్ ఇప్పుడు రేపు పొద్దున ఇలాంటి యూనివర్సిటీలో చదువుకున్నామంటే ఇప్పుడు యుఎస్ వీసాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇవన్నీ రికార్డ్ అవుతాయి అన్నమాట. రేపు పొద్దున పిల్లలు చదువుకునే వాళ్ళు అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళినప్పుడు, యుఎస్ ఎంబసీకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేకపోతే యుఎస్లో అప్లై చేసినప్పుడు ఈ కాలేజీ పేరు చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వీసా ఇవ్వరు. ఎందుకు అర్థమైపోతుంది ఈ కాలేజీలో అంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటున్నారో. వీళ్ళు చేసిన పనుల వలన చదువుకునే పిల్లలకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ క్యాంపస్ సెలక్షన్స్కి రావాలన్నా పెద్ద పెద్ద కంపెనీలకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు అక్రెడిటేషన్ లేని యూనివర్సిటీస్కి వాళ్ళు వెళ్ళరు. మరంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీ క్యాంపస్ సెలక్షన్స్కి రావాలా వద్దా? ఒకవేళ రాకపోతే దాన్ని కూడా ఈ మధ్యన ఒక స్కామ్ బయటకు వచ్చింది. ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. నేను చదివిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యాంపస్ సెలక్షన్స్ కూడా మేనేజ్ చేస్తున్నారంట. వస్తారు క్యాంపస్ సెలక్షన్స్లో, ఇంటర్వ్యూలు చేస్తారు, ఆఫర్ లెటర్ ఇస్తారు, అంతే కథం అయిపోయింది. ఇక అక్కడికి మేము చెప్పుకుంటాం మా కాలేజీలో ఇన్ని ప్యాకేజీలతోటి, ఇన్ని క్యాంపస్ సెలక్షన్లతోటి, ఇన్ని కంపెనీలో సెలెక్ట్ అయ్యారు. వాడు సంవత్సరం అయినా అట్టే ఉంటాడు, 2 ఏళ్ళు అయినా అట్టే ఉంటాడు, 3 ఏళ్ళు అయినా అట్టే ఉంటాడు. వాళ్ళు జాబ్లో జాయిన్ కాడు. పేరుకు మాత్రం వీళ్ళు వస్తారు, సెలెక్ట్ చేస్తారు, అయిపోయింది కథం. మరి ఇది స్కామా లేకపోతే నిజంగా వాళ్ళు మరి రిక్రూట్మెంట్ లేనప్పుడు ఎందుకు వచ్చి తీసుకున్నారు? సో రీసెంట్గా నిన్నగాక మొన్న ఒక 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ 2000 మెంబర్స్ ఇన్ఫోసిస్ తీసి పడేసింది. సో వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారని ఇప్పుడు వాళ్ళందరూ సోషల్ మీడియాలో పెద్ద న్యూస్ క్రియేట్ చేశారు. సో ఒక 2000 మంది క్యాంపస్ సెలక్షన్లో తీసుకుని ఒక 6 months అయిన తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టేసి, ఆ చిన్న ఎగ్జామ్లో మీరు క్వాలిఫైడ్ కాదు, మేము ఎగ్జామ్ పెట్టాము, మీరు అంత చెప్పుకునేంత గొప్ప క్వాలిటీ మీ దగ్గర లేదని చెప్పేసి వాళ్ళని తీసి అవతల పడేశారు. సో వాళ్ళంతా ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఇట్లా ఎంప్లాయీస్ అందరినీ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టము ఎంత దరిద్రం అయిపోయిందంటే అంతా కష్టపడి యూనివర్సిటీల నుంచి బయటకు వస్తే క్యాంపస్ సెలక్షన్ల దగ్గర మోసం. అవి నిజమైనవా ఫేక్వా తెలీదు.
సో ఎక్కడ పోయి చదువుకోవాలి, ఏం చేయాలి? మరి ఇంత జరుగుతున్నప్పుడు మన గవర్నమెంట్లు ఎందుకు చర్యలు తీసుకోవు వీళ్ళ మీద? గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు డెవలప్ చేయరు వీళ్ళు? నిజంగా గవర్నమెంట్ స్కూల్లో ఉండే టీచర్స్ అంతా క్వాలిఫైడ్ టీచర్స్. ప్రైవేట్ స్కూల్లో మీరు ఒక్కసారి వెళ్ళి చూసుకోండి, నిజంగా అందులో ఏ టీచర్ ఉన్నారో మనకు తెలియదు, మనం వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి లేదు. వాళ్ళకు ఒక రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు. 10th ఫెయిల్ అయినోడు ఉండొచ్చు, ఇంటర్ ఫెయిల్ అయినోడు ఉండొచ్చు, లేకపోతే టైంపాస్కి మొగుడు ఉద్యోగానికి పోతే మన ఇంట్లో ఖాళీ కూర్చోవడం ఎందుకులే, ఏదో టీచర్గా పని చేద్దాంలే అనుకుని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకు ఒక రూల్ లేదు. బట్ గవర్నమెంట్ స్కూల్కి ఒక రూల్ ఉంది. బీఈడీ అయిన వాళ్ళు, ఎంఈడీ అయిన వాళ్ళు, టీటీసీ అయిన వాళ్ళు, అంటే దే ఆర్ క్వాలిఫైడ్ టు టీచ్ ది చిల్డ్రన్. ఇక్కడ ఈ స్కూల్లో వెళ్ళి అడగగలమా మనం ఎంతమంది మన క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో? ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వస్తే తీసుకునే స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ సిస్టము రోజు రోజుకి దిగజారిపోతుంది. పిల్లలకి వర్క్లు ఇస్తారు, కూర్చొని ఇంట్లో కూర్చొని చేయాలి 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 చేయాలి. అసలు స్కూల్లో సబ్జెక్ట్ నేర్పించడం కన్నా బట్టి పట్టించడం ఎక్కువైపోయింది. కాలేజీకి వస్తే అక్కడ బట్టి పట్టించడం ఎక్కువైపోయింది. జనరల్ నాలెడ్జ్ లేదు, ఎవ్వరికి ఏమీ తెలియదు. ఎంతసేపటిగా ఆడిచ్చిన మ్యాథమెటిక్స్ ఒక 10 లెసన్లో 15 లెసన్లో ఉంటాయి. అవి చదవాలి, ఎగ్జామ్ రాయాలి. మరి 100కి 100 వస్తాయి. మరి ఆ 10 లెసన్లు చదువుతా ఇంకా క్వశ్చన్లు కూడా తెలిసిపోతాయి వాళ్ళకు. మరి ఇది కూడా ఇంకో స్కామ్ ఏమో నాకు తెలియదు. కానీ ఎగ్జామ్కి ముందు కొన్ని కాలేజీలలో అయితే ఎగ్జామ్కి ముందు కరెక్ట్ వాళ్ళు అయితే ఏదైతే పేపర్ ఇస్తారో, ఈ పేపర్ చేయండి మీరు అంటారు. వాళ్ళు ఆ పేపర్ చేస్తారు. దాదాపు అన్నీ అందులో నుంచి వస్తాయి. మొన్న మధ్యన ఒక కాలేజీ, ఇంటర్మీడియట్ కాలేజీ గురించి ఒక పెద్ద ఇదైంది, సీన్ అయింది, పేపర్ లీక్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి కూడా ఒక పెద్ద న్యూస్ వచ్చింది. అంటే మరి ఇవన్నీ కూడా బ్రైబరీ కేసులు నడుస్తాయో, మరి లేకపోతే లంచాలు ఎట్లుంటాయో నాకైతే తెలియదు కానండి, కరెక్ట్గా నేనైతే చూడలేదు. కానీ ఇన్ని ప్రైవేట్ స్కూల్స్, ఇన్ని ప్రైవేట్ కాలేజెస్, ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అంటే 1 వీక్ 10 డేస్లో మొత్తం మేనేజ్ చేసి పడేస్తారు. అయిపోద్ది, సెట్ అయిపోద్ది, మళ్ళీ ఓపెన్ చేస్తారు. స్కూల్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందంటే అప్పటికప్పుడు మీడియాలో వచ్చేసి ఈ స్కూల్ బ్యాన్, ఈ స్కూల్ అయిపోయింది, ఈ స్కూల్ సస్పెండ్, ఈ స్కూల్స్ తిప్పి కొడితే కరెక్ట్గా వారం తర్వాత మళ్ళీ అది ఓపెన్ అయిపోద్ది. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఫాల్ట్ ఎవరిది? ప్రభుత్వాలదా, లేకపోతే అలాంటి స్కూళ్ళల్లో చేర్చే పేరెంట్స్దా, అలాంటి కాలేజీలలో చేర్చే మన చదివే పిల్లలదా? ఎవరు ఫాల్టో చెప్పలేము. కానీ ఏదైనా చివరికి నష్టపోయేది మాత్రం విద్యార్థులండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల అక్రెడిటేషన్ బ్యాన్ వల్ల అందులో చదువుకునే విద్యార్థులకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలియదు. వాళ్ళ డిగ్రీ వ్యాలిడ్ అవుతుందో కాదో తెలియదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మీద ఒక ముద్ర మిగిలిపోతుంది. సో అంటే ఎవడో చేసిన పాపం ఈ కష్టపడి చదువుకునే విద్యార్థులు బలి. కానీ దీని మీద మాత్రం నిజంగా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలండి. ఎందుకంటే NAAC అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు లేకపోతే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్లో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడొక్కడ దీన్ని కట్ చేయాలి. అసలు లంచాలు తీసుకుని నడుస్తున్నాయా ఈ స్కూల్స్, కాలేజీలు? మామూలుగా జెన్యూన్గా నడుస్తున్నాయా? దాని మీద ఫోకస్ పెట్టాలి. లేదు మన గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్, నిజంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు అబ్రాడ్లో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ బోల్డ్ మంది గవర్నమెంట్ కాలేజీలలో చదువుకున్నారండి. తెలుగు మీడియం స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళి ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు తెలుగు మీడియం స్కూల్స్లో. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు అలా ఆలోచిస్తున్నారో, మా వాడిని 3 లక్షలు కట్టే స్కూల్లోనే జాయిన్ చేస్తే టాప్ అవుతాడని ఎందుకు ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ కొంత కాంపిటీషన్ ఉంది పిల్లల్లో, తల్లిదండ్రుల్లో. కొంతేమో ఆ స్టేటస్ అనమాట. అంటే మనం చిన్న స్కూల్లో జాయిన్ చేపిస్తాం. కానీ కరెక్ట్గా చదువు చెప్పే స్కూలు గుడిసెబ్బడైనా బాగానే ఉంటుంది, లేకపోతే మామూలు స్కూల్ అయినా బాగానే ఉంటుంది. కానీ ఏసీ క్లాస్లో కూర్చోబెట్టి మీ వానికి చెమట కూడా కక్కకుండా ఏసీ బస్లో స్కూల్కి వెళ్తారు, ఏసీ బస్లో కాలేజీకి వెళ్తారు, ఏసీ క్లాస్లో కూర్చుంటారు. వాడు చిన్నప్పటి నుంచి అంత లగ్జరీగా పెరిగితే ఇంకే చదువు ఏమొస్తుంది వాళ్ళకు? అందుకని మన నిజంగా గవర్నమెంట్స్ మాత్రం ఇప్పటికైనా దీని మీద ఒక థింకింగ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని ఎందుకు వాళ్ళు డెవలప్ చేయలేకపోతున్నారు అనేది. గవర్నమెంట్ కాలేజీలలో ఎవరు జాయిన్ అవ్వట్లేదు, డిగ్రీ కాలేజీలలో ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కొంత డిగ్రీ మీద ఇది పెరుగుతుంది. సో ఆ గవర్నమెంట్ కాలేజీలని ఇంప్రూవ్ చేసి ఇట్లాంటి ప్రైవేట్ కాలేజీలు ఏమన్నా నిజంగా ఉంటే మాత్రం మూసవతలు పడిచేసేసి ఆ స్టూడెంట్స్ అన్ని తెచ్చి గవర్నమెంట్ కాలేజీలు వేసి వీళ్ళని డెవలప్ చేస్తే, ఉన్నారండి పేరుకి గవర్నమెంట్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అండి. సో మీ ఉద్దేశం, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.